కొల్లాపూర్లో అభివృద్ధి చేసిన వారికి అరాచకాలు చేస్తున్న వారికి మధ్య మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. కొల్లాపూర్ మున్సిపల్ 19 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా హర్షవర్ధన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్న కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకుని ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరపాలంటున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులంతా కూడా ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ మున్సిపాలిటీలో 19 వార్డులలో కూడా అభ్యర్థులతో కలిసి మాజీ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి తన ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఏ ఇంటికి పోయినా ఎక్కడికి పోయినా ఈ ప్రభుత్వం అలవికాని హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేసిందనే తీవ్ర ఆగ్రహంతో ప్రజలు ఉన్నారు. అదేవిధంగా ఏదైతే కొల్లాపూర్ పట్టణంలో అభివృద్ధి జరిగిందంటే అది కేవలం కేసీఆర్ గారి హయాంలో మాత్రమే అభివృద్ధి జరిగింది. ఆనాడు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు గారు ఇచ్చినటువంటి నిధులు కానివ్వండి, లైటింగ్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్న దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారము ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలోనే జరిగిందనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఎక్కడ పోయినా ఘనంగా అపూర్వంగా మాకు సాదరంగా స్వాగతం పలుకుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలనే ఉద్దేశంతో ప్రజలు కనిపిస్తూ ఉన్నారు. ఎక్కడ వచ్చినా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈరోజు ఈ వార్డులో ఉన్నటువంటి మేము చేసిన అభివృద్ధికి వాళ్ళ యొక్క అరాచకానికి మధ్య జరుగుతున్న పోరు ఇది. అభివృద్ధికి అరాచకానికి జరుగుతున్నటువంటి పోరు. మేము పనిచేసినాం, ప్రతి ఒక్కరిని ఆనాడు ఎవరు వచ్చినా కూడా మేము పనిచేసినాం, ప్రతి ఒక్కరిని గుండెలకు అద్దుకున్నాం. మరి అదేవిధంగా ఈరోజు ఈ వార్డులో కూడా ఇక్కడ అభ్యర్థి పోటీ చేస్తూ ఉన్నారు శ్యామలమ్మ గారు. వీరు ఒక మధ్యతరగతి కుటుంబం, కష్టపడి చేసుకునే ఫ్యామిలీ నుంచి వచ్చినారు. ఇక్కడ కూడా ఒక మధ్యతరగతి వాళ్ళకు ఒక ధనికులకు జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. సామాన్యులంతా కూడా వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. మరి వారి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడంతా కూడా చెప్తా ఉన్నారు, సార్ ఈ ప్రభుత్వం మమ్మల్ని దారుణంగా మోసం చేసింది. కేసీఆర్ గారు ఇచ్చిన స్కీమ్స్ తప్పితే ఏ కొత్త స్కీమ్ కానీ ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. రైతు బంధు నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి అంశంలో ఈ ప్రభుత్వం మేము ఈ ప్రభుత్వం చేతిలో దారుణంగా మోసపోయినామనే ఆలోచనతోనే ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మేము కూడా కొల్లాపూర్ పట్టణ ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎక్కడ పోయినా బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు, ఎక్కడైనా బ్రహ్మాండంగా మద్దతు పలుకుతూ ఉన్నారు. ఖచ్చితంగా మాకు నమ్మకం, విశ్వాసం ఉంది. సార్ ముఖ్యంగా చెప్పండి, అంటే ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడైనా కానీ రాజ్యాంగబద్ధంగా ఓటు వేసే హక్కు రాజ్యాంగబద్ధంగా స్వేచ్ఛగా ఉంటుంది. తర్వాత ఏ పార్టీ అభ్యర్థి తరపున తిరగాలో కూడా స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఎవరైతే బీఆర్ఎస్ తరపున తిరుగుతూ ఉన్నారో వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తారని ఈ కొల్లాపూర్లో విభిన్నమైనటువంటి పరిస్థితులు ఇప్పటికే మాకు సమాచారం కూడా ఉంది. అంటే ఏంటి ఈ పరిస్థితి? రాజ్యాంగబద్ధంగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సినటువంటి క్రమంలో ఒక మంచి అంటే ప్రభుత్వంలో ఉండి ఇలాంటి అరాచకాలకు తెగబడుతుంటే దీన్ని ప్రజలు ఎట్లా జీర్ణించుకుంటారు, ఎట్లా ఏం చెప్తారు ప్రజలు? నేను ఎన్నికల సంఘానికి, జిల్లా ఎన్నికల అధికారికి కూడా ఒకటే మనవి చేస్తూ ఉన్నా, మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఫెయిర్ ఎలక్షన్ జరగాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఓటర్లను భయభ్రాంతులను గురి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏ ఇంటికి పోయినా చెప్తున్నారు, సార్ వాళ్ళు భయపెడతారు కానీ మేము ఓటు మాత్రం వేసేది బీఆర్ఎస్ బలపరిచిన కారు గుర్తు అభ్యర్థులకే అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్క ఓటర్ స్పష్టంగా చెప్తా ఉన్నారు. మాకు ప్రజల లోపల చెప్తా ఉన్నారు, అవును సార్ మీరు వచ్చిపోయినారు, మాకు వెంటనే ఒక్కొక్క ఇంటిని మేము 2 సార్లు 3 తిరుగుతూ ఉంటే వాళ్ళు ఫోన్ చేసినారని చెప్పడం ఇవన్నీ జరుగుతూ ఉంది. ఎవరిని చెప్పినా ఏం చెప్పినా ప్రజలు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కొల్లాపూర్ పట్టణ ప్రజలు విఘ్నులు, మేధావులు. ఇలాంటి భయాలకు ఎవరో బెదిరిస్తే భయపడే పరిస్థితిలో ప్రజలు లేరు. ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్తారు. ఇప్పటికన్నా మీరు గెలవమనే ఉద్దేశంతోనే ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలను, ఓటర్లను బెదిరించే స్థాయికి వచ్చినారు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి. జిల్లా యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్ గారు కూడా మీ ద్వారా, మీడియా ద్వారా చెప్తా వారి దృష్టికి తీసుకొచ్చేస్తున్నాం. ఓటర్లను బెదిరించే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి అలాంటి వాటిని మానుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో మున్సిపల్ కైవసం చేసుకోబోయేది బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని మరొకసారి స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇక్కడ జరుగుతున్న పోరు సామాన్యులకు, ధనికులకు జరుగుతున్నటువంటి యుద్ధం, సామాన్య ప్రజలకు అరాచక శక్తులకు జరుగుతున్నటువంటి యుద్ధం.
జై తెలంగాణ. మొత్తంగా చూసినట్టయితే కొల్లాపూర్ 19 వార్డులలో కూడా ఎక్కడికి ప్రచారానికి వెళ్ళినా కానీ పూర్తి స్థాయిలో కూడా బ్రహ్మరథం పడుతున్నారని చెప్పేసి కారు గుర్తుకు ఓటు వేస్తామని చెప్తున్నారని చెప్పేసి 2 ఏళ్లుగా ఈ కాంగ్రెస్ చేసినటువంటి మోసాలను మాకే చెప్తున్నారని చెప్పేసి ఈ ప్రభుత్వంలో అలవికాని హామీలు ఇచ్చి అన్ని మోసాలు దగాలు తప్ప వేరే ఏం లేదని చెప్పేసి ప్రజలు అది గమనించారని చెప్పేసి రాబోయే 11వ తారీఖున జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కొల్లాపూర్ మున్సిపల్ పైన గులాబీ జెండా ఎగిరేసేందుకు ప్రజలంతా కూడా ఓటర్లంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి.